ప్రైజ్ ది లార్డ్. దావీదు 30 సంవత్సరాల వయసులో 33 సంవత్సరాలు యూదా వారిని ఇజ్రాయేలీయుల్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ యెబూసీయులు దావీదు మీద ఒక పుకారు పుట్టిస్తారు, ఒక సామెతని పుట్టిస్తారు. ఏంటంటే మనం 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారు కుంటివారు అతడు ఉన్న ఇంటిలోనికి అతడు రాడని సామెత పుట్టెను. మరి నిజంగా ఇక్కడ మనం చూస్తే దావీదునకి కుంటివారు గుడ్డివారు అంటే ఇష్టం లేదా? ఇక్కడ దావీదు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. కుంటివారు గుడ్డివారు నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే ఆ రోజు ఎరికో నుంచి యెరూషలేముకు వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నాడని తెలుసుకున్న ఆ రోడ్డు పక్కనున్న గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అని కేకలు వేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వారు నోరు మూసుకో అనని గద్దించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అతని కేకలు చూచి అతన్ని దాటి వెళ్లిపోలేదంట. అతని దగ్గరకు వచ్చి మరి అతన్ని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరిచాడు. నిజంగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి కుంటివారు గుడ్డివారు అంటే ఇష్టం లేదా? నిజంగా ఆయన చాలా ప్రేమమయుడు, కనికర సంపన్నుడు. మరి ఇష్టం లేకపోతే ఆ రోడ్డు పక్కన కూర్చున్న గుడ్డివాడిని ఏ విధంగా బాగు చేస్తాడు ఆయన? మరి ఇదే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటే, దావీదు యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయటానికి ఎవరైనా మిగిలి ఉన్నారు అని అంటే, సౌలు కుటుంబానికి సేవకుడుగా ఉన్న షీబా అనే ఒక అతను వచ్చి, అయ్యా లొదెబారులోని మాకీరు అనేవాడి ఇంట మరి యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అని 2 కాళ్ళు లేని కుంటివాడు ఒకడు ఉన్నాడు అని చెప్పానన్నప్పుడు, అతన్ని నా యొద్దకు తీసుకురండి అని దావీదు చెప్తాడు. మరి దావీదు గారు చెప్పినప్పుడు మరి ఆ మెఫీబోషెత్ దావీదు గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి దావీదు ఫస్ట్ పలికిన మాట ఏంటంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు అని అంటే, మరి సౌలు రాజు మరి దావీదు గారిని 21 సారి చంపడానికి ప్రయత్నం చేశాడంట. రాజులు శత్రుశేషం లేకుండా చంపటానికి మరి చూసుకుంటారు. కాబట్టి ఈ మెఫీబోషెత్ ఆ విధంగా నన్ను ఏమైనా చంపేస్తాడేమోనని భయపడుతూ ఉంటే మరి దావీదు గారు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, యోనాతానుని బట్టి నేను నీకు ఉపకారం చేస్తాను అని చెప్తున్నాడు. అంతేకాదు సౌలు భూములన్నీ కూడా నీకు ఇప్పిస్తాను అని చెప్తున్నాడు. అంతేకాదు నువ్వు బ్రతుకు దినాలన్నిటిలో నా పళ్ళ యొద్ద నువ్వు భోజనము చేస్తావని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి నిజంగా కుంటివారు గుడ్డివారు అంటే ఇష్టం లేదా అంటే నిజమే. మరి అది ఆత్మ సంబంధమైన కుంటివారంటే ఆయనకి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి నడవలేనటువంటి వారంటే ఆయనకి ఇష్టం లేదు. అంతేకాదు దేవుని వైపు చూడనటువంటి గుడ్డివారంటే ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు మాకీరు అంటే చీకటి స్థలము అని అర్థం. మరి లొదెబారు అంటే జీవాహారము దొనకనటువంటి ప్లేస్. మరి సౌలు రాజు మనమడైనప్పటికీ కూడా మరి ఈ మెఫీబోషెత్ అనే 2 కాళ్ళు లేనటువంటి కుంటివాడు ఎక్కడున్నాడంటే ఆ చీకటి ప్రాంతములో జీవాహారము దొరకని చోట్ల ఉన్నాడు. ఈ రోజు అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒక క్రైస్తవుడుగా ఉండి జీవాహారము లేని చోట నువ్వు ఉన్నట్లయితే, ఒక క్రైస్తవుడుగా ఉండి చీకటి స్థలముల్లో నువ్వు ఉన్నట్లయితే, ఈ రోజు నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నీకు ఉపకారము చేస్తానని చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి ప్లేసెస్ లో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడొద్దు అని దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఉపకారము చేయాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు యోనాతానును బట్టి మెఫీబోషెతుకు ఏ విధంగా ఉపకారము చేయాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి తండ్రి అయిన దేవుడు నీకు ఉపకారము చేయాలని ఆశపడుతున్నాడు. అంతే. మరి మెఫీబోషెతు ఏవేవైతే కోల్పోయాడో, సౌలుకు సంబంధించిన భూములన్నీ కూడా మరి మెఫీబోషెతుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఏవైతే కోల్పోయావో అంత నూరంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు కుంటివాడికి భూములు ఇస్తే ఏ విధంగా సాగు చేసుకోగలడు? మరి సౌలు కుటుంబం మొదటి నుంచి మరి వారికి ఉపచారము చేస్తున్న సీబా అనేవాడిని, మరి సీబా కుమారులని మెఫీబోషెతుకి
సహాయం చేసి వారి పంటలు పండించి అతనికి మరి ఆహారాన్ని తెచ్చియండి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతేకాదు మెఫీబోషెతుని బ్రతికినంత కాలం దావీదుకు ఎంతో మంది కుమారులు ఉన్నారు. మరి వారి కుమారులతో సమానంగా నిజంగా ఎందరు తనను అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలకు అధికారాన్ని అనుగ్రహిస్తానని చెప్పింది దేవుడు. మరి ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన నీకు ఉపకారం చేస్తాడు. అంతేకాదు సౌలుకి ఏవైతే మరి సౌలు మరి మెఫీబోషెతుకి ఇవ్వాలో అవన్నీ కూడా మెఫీబోషెతుకి ఇచ్చినట్లుగా నీకు ఏమేమి కావాలని నువ్వు అడుగుతున్నావో అవన్నీ నీకు ఇస్తాడు. నీకు ఇచ్చేదే కాదు, నీకు పని వారిని మరి ఆయన సమకూర్చి నీకు పని చేసుకొని మరి ఆహారాన్ని సంపాదించుకునేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి ఎవరు ఇష్టం లేదంటే కృంటివారు, ఆత్మ సంబంధమైన కృంటితనము కలిగిన వారు, ఆత్మీయ గురుడితనము కలిగిన వారంటే ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజు దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే ఆయన వైపు నువ్వు చూడు, నీకేమి కావాలో అవన్నిటిని కూడా ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ మెఫీబోషెతు లాగా తన బల్ల నిత్యము భోజనము చేయుటకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక.